సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాము. మంత్రి నారా లోకేష్ విమాన ఖర్చులపై వైసీపీ చేస్తున్న ఆరోపణలు నిజమెంత? ప్రజాధనం దుర్వినియోగం అవుతోందన్న ప్రచారానికి సమాచార హక్కు చట్టం ద్వారా ప్రభుత్వం ఇచ్చిన సమాధానంతో చెక్ పడింది. ఒక్క రూపాయి కూడా ఆయన ప్రజాధనం వినియోగించలేదని ప్రభుత్వం తేల్చి చెప్పింది. గత కొంతకాలంగా వైసీపీ ఈ అంశాన్ని టార్గెట్ చేసి సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తుంది. ప్రభుత్వం ఇచ్చిన సమాధానంతో వైసీపీ తృప్తి పడుతుందా లేక కొత్త పల్లవి అందుకుంటుందా వేచి చూడాలి. మంత్రి లోకేష్ తాను ఈ ఫ్లైట్ టికెట్స్ విషయంలో ఒక్క రూపాయి కూడా నేను తీసుకోలేదని చెప్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీహరి అందిస్తారు. రైట్ శ్రీహరి, ఇది కావాలనే వైసీపీ ఆరోపణలు చేస్తోంది అని అంటున్నారు. మరి అటు ప్రతిపక్షాలు ఎలా స్పందిస్తున్నాయి? రైట్ యమున, ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ప్రతిపక్ష వైసీపీ ఏదైతే ఉందో పెద్ద ఎత్తున మంత్రి నారా లోకేష్ పైన అయితే విమర్శలు కురిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే నేడు చూసుకున్నట్లయితే 77 సార్లు విమానయానం ఏదైతే ఉందో విమానం ద్వారా తాను ప్రయాణించిన ఖర్చులు ఏవైతే ఉన్నాయో ఈ ఖర్చులు కూడా ప్రభుత్వ ధనాన్ని అధికార దుర్వినియోగానికి ధనాన్ని పాల్పడుతున్నారని చెప్పని కూడా పెద్ద ఎత్తున విమర్శ అయితే జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి ఆర్టీఐ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా ఓ వ్యక్తి అడిగిన సమాచారాన్ని అయితే ప్రభుత్వం అధికారికంగా అయితే దాన్ని విడుదల చేసింది. ఈ నేపథ్యంలో వీరు ఏదైతే విమాన ఖర్చులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా తన సొంత ఖర్చులుగా వాడుకుంటున్నట్లుగా కూడా తన సొంత నిధుల నుంచి కూడా తను వాడుకుంటున్నట్లుగా అయితే ప్రభుత్వం ప్రకటించింది. అయితే ప్రభుత్వం ఏదైతే లోకేష్ ఏదైతే ఉందో తన వ్యక్తిగత గతంలోనే ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మంత్రి నారా లోకేష్ అయితే ఒక స్పష్టత ఇచ్చారు. ప్రభుత్వం తరపున ఏదైతే తనకు వచ్చే బెనిఫిట్స్ ఉన్నాయో వాటన్నిటినీ కూడా నేను వాడుకోను, ప్రభుత్వ ధనాన్ని ఒక్క రూపాయి కూడా నేను యూజ్ చేయను, నా సొంత ఖర్చులు ఏవైతే ఉన్నాయో సొంత నిధుల నుంచే నేను ఖర్చు చేస్తానని చెప్పని అయితే మంత్రి నారా లోకేష్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండవ రోజే దాన్ని అయితే స్పష్టం చేసిన పరిస్థితి. అయితే ఆ రోజు నుంచి మనం చూసుకున్నట్లయితే ఈ రోజు వరకు వ్యక్తిగత సిబ్బందికి కావాల్సిన శాలరీస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ప్రభుత్వం కొంత బెనిఫిట్స్ ఇచ్చినప్పటికీ కూడా అవన్నీ కూడా తన సొంత నిధుల నుంచే ఖర్చు చేస్తున్న పరిస్థితి అయితే మనకు కనపడతా ఉంది. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే వ్యక్తిగత సిబ్బందితో పాటు అదేవిధంగా టెక్నికల్ నాన్ టెక్నికల్ మంత్రి వద్ద పనిచేసే ఎవరైతే వ్యక్తిగత సహాయక సిబ్బంది ఉంటారో టెక్నికల్ నాన్ టెక్నికల్ వీరందరి శాలరీస్ జీతభత్యాలతో పాటు అదేవిధంగా కాన్స్టిట్యున్సీలో పనిచేసే వారందరికీ కూడా తన సొంత నిధుల నుంచే తను ఖర్చు చేస్తున్న పరిస్థితి అయితే కనపడతా ఉంది. కానీ అది ప్రతిపక్షం ఏదైతే ఉందో గతంలో కూడా పెద్ద ఎత్తున ఆరోపించింది. 2014 నుంచి 19లో మంత్రిగా పనిచేసిన నారా లోకేష్ పైన కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. అప్పుడు కూడా చూసుకున్నట్లయితే స్నాక్స్కి జీడిపప్పుకి అదేవిధంగా వేరే వాటికి పెద్ద ఎత్తున ఖర్చు చేశారంటూ ఆరోపణలు చేసింది. కోర్టుల్లో కూడా వీటిపైన సరైన ఆధారాలు లేక ఏమి చేయలేని పరిస్థితి అయిపోయింది. వైసీపీ పరిస్థితి ఏంటంటే ఆరోపణ చేసిన తర్వాత ఇలా దానికి సంబంధించిన సరైన సమాచారం ఏదైతే ఇన్ఫర్మేషన్ కరెక్ట్ ఇవ్వాల్సిన కోర్టుకు అందించాల్సింది కూడా అందించలేక అక్కడ కూడా కొంత అబాస్పాలైన పరిస్థితి అయితే కనిపించింది. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ప్రస్తుతం మంత్రి నారా లోకేష్ 77 సార్లు విమానం ఖర్చు ఏదైతే ఉందో అది ప్రభుత్వ నిధులు ఏవైతే ఉన్నాయో దానిని వినియోగించారని చెప్పని పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే ఆరోపించారు. అయితే దీంట్లో అవాస్తవం అని చెప్పని ప్రభుత్వం దీనిపైన కూడా ఒక ఆర్టీఐ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా సమాచారాన్ని అయితే ఎలాంటి నిధులు తను ఖర్చు చేయడం లేదు, తన సొంత నిధుల ద్వారానే రాకపోకలకు కానీ ట్రావెల్స్ ఎలవెన్సెస్ కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా సొంత నిధుల నుంచే ఖర్చు చేస్తున్నారని చెప్పని కూడా రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా అయితే ఈ సమాచారాన్ని అయితే ఇచ్చారు. దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున తన సొంత నిధులను ఖర్చు పెడుతూ శ్మశాన వాటికలు అవ్వనివ్వండి, వాటర్ ప్లాంట్లు అవ్వనివ్వండి, ఈ రోడ్లు డ్రైనేజీలు వీటన్నిటికి అదేవిధంగా స్త్రీశక్తి కింద కూడా కుట్టు మిషన్లు అదేవిధంగా పెద్ద ఎత్తున నియోజకవర్గంలో కూడా సొంత నిధులు ఖర్చు చేస్తూ తను
చేస్తున్నాడంటూ కూడా టీడీపీ అయితే పెద్ద ఎత్తున దీనిపైన వైసీపీ ఆరోపణల పైన ఖండిస్తున్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. సింధు, శ్రీహరి, అయితే మీరు చెప్పారు ఇందాక కూడా, అంటే గతంలో ఈ 2014 కావచ్చు, ఈ జీడిపప్పు ఇవి ఏదైతే ఉందో అప్పుడు కూడా వైసీపీ ఇలాగే ఎలిగేషన్ చేశారు అని చెప్పారు. అయితే ఆ ఎలిగేషన్స్ కి సంబంధించి అక్కడ కూడా ఎవిడెన్స్ లేవు అని చెప్పాం కదా. అయితే మరి ఇప్పుడు కూడా ఎలాంటి ఎవిడెన్స్ ఉన్నాయని ఇలాంటి ఎలిగేషన్స్ చేస్తుంది? ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఎప్పటికప్పుడు వైసీపీ ఏ వదంతులు చేసినా ఏ వ్యాఖ్యలు చేసినా తిప్పికొడుతుందని తెలుసు. అయితే కావాలని ఏదో తూతూ మంత్రంగా ఎలిగేషన్స్ చేస్తున్నారు అని చెప్తున్నారా ఏంటి? ఖచ్చితంగా. అయితే దీంట్లో మనం ప్రధానంగా ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉంది. అయితే మంత్రి నారా లోకేష్ ఈ గతం 2014-19 కన్నా ఇప్పుడు పోల్చుకున్నట్లయితే ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఢిల్లీ అవనివ్వండి, లేదంటే హైదరాబాద్ నుంచి ఇక్కడ అమరావతి అవనివ్వండి, ఎన్నిసార్లు తిరిగారు ఏంటి అనే దానిపైన కొంత వైసీపీ ఫోకస్ చేసినప్పటికీ అయితే రాష్ట్రానికి కావాల్సిన పెట్టుబడులు, అదేవిధంగా రాష్ట్రానికి కావాల్సిన ఆదాయ వనరులు ఏవైతే ఇండస్ట్రీస్ రావడానికి పెద్ద ఎత్తున ఇటీవల కాలంలో మంత్రి నారా లోకేష్ అయితే పర్యటించారు. అయితే ఈ పర్యటించిన దానిపైన కొంత ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున అయితే వైసీపీ ఆరోపిస్తుంది. కానీ దీంట్లో ప్రధానంగా చూసినట్లయితే మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో పెద్ద ఎత్తున పెట్టుబడులు, అదేవిధంగా రాష్ట్రానికి మరింత అభివృద్ధి చెందే దిశగా అయితే రాష్ట్రంలో అభివృద్ధికి సంబంధించిన పనుల మీద అయితే ఈ పర్యటనలు అయితే జరిగాయి. ఈ పర్యటనలకు సంబంధించి ఏదైతే ఖర్చు ఉందో అది ఖర్చు అంతా కూడా వ్యక్తిగతంగా తను నిధుల నుంచి అయితే ఖర్చు చేసిన పరిస్థితి అయితే దీనిపైన సరైన అవగాహన లేకో మరి ఏం జరిగిందనే దానిపైన అయితే మరింత స్పష్టత అయితే రావాల్సి ఉంది. వైసీపీ ఆరోపణలు మరి దానిపైన ఆర్టీఐ యాక్ట్ ద్వారా వారు సమాచారాన్ని సేకరించుకున్నారు. ఆ సమాచారం ఏదైతే ఉందో అది కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా తన సొంత నిధుల నుంచే ఖర్చు చేసుకుంటున్నారే తప్ప ప్రభుత్వ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని చెప్పనైతే ప్రభుత్వం ఈ ఆర్టీఐ రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా సమాచారాన్ని అయితే బయటికి ఇచ్చింది. అయితే గతంలో 14-19లో కూడా మీరు చూసుకున్నట్లయితే ఏదైతే జీడిపప్పు, అదేవిధంగా ఈ స్నాక్స్కి సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు చేశారు. దానికి సంబంధించి కోర్టులో కూడా పెద్ద ఎత్తున అటు ఇరు వర్గాలు ఫైట్ చేసుకున్న పరిస్థితి, దానికి సరైన ఆధారాలు లేక ఆ కేసు కూడా ఒక దారి తప్పిన పరిస్థితి అయితే అయిపోయింది. యమున, రైట్. థ్యాంక్ యూ శ్రీహరి.